అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన మీమర్స్ గానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ అందరికీ హాయ్. మీరందరూ ఇక్కడికి రావడం ఇట్స్ బిన్ గ్రేట్‌ఫుల్ థింగ్ టు సెలబ్రేట్ అవర్ సక్సెస్ అండ్ టు డిస్కస్ అండ్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఇంటరాక్షన్‌ని పెట్టాం. సో మీరిక్కడ రావడం ఇట్స్ రియలీ హెల్ప్‌ఫుల్ అండ్ హ్యాపీ థింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. ఐ థింక్ వీ కెన్ స్టార్ట్. హాయ్ రోషన్ గారు, హాయ్ సాక్షి గారు. హాయ్ హాయ్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హార్ట్లీ కంగ్రాచులేటింగ్ యూ టు ఫర్ బ్లాక్ బాస్టర్. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మిమ్మల్ని. తప్పకుండా. మీరు సుమా గారి కొడుకు. మీరు చాలా లైక్ ఎక్కువ చూసుంటారు బయట అన్నీ కూడా. అందులో నుంచి మీరు బయటకు వచ్చి మీరు మూవీ స్టార్ట్ చేయాలని మీరు ఫిక్స్ అయ్యారు. ఆ ఫిక్స్ అయ్యడానికి మీకు ఫస్ట్ రీజన్ ఏంటి? మూవీస్ అనే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉందండి. నేను యాక్చువల్గా అయితే పుట్టి పెరిగింది ఏంటంటే మా తాత వాళ్ళకి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉండేది. ఫస్ట్ ఫ్లోర్లో మా ఇల్లు ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్లో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నడిపించేవాళ్ళు. సో నేను పుట్టింది అక్కడే అండ్ డెఫినెట్గా సబ్ కాన్షియస్ లెవెల్లో ప్లే అయి ఉంటుంది. బట్ దాని తర్వాత సినిమాలు చూడడం, సినిమాల పైన ఇష్టం పెరగడం. నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే సెట్స్లో మా అమ్మ సెట్స్, గేమ్ షో సెట్స్ కానీ మా నాన్న సెట్స్ కానీ తిరగడం వల్ల నాకు అదొక చిన్న హోమ్లీ ఫీలింగ్ క్రియేట్ అయిపోయింది. సో ఆ ఫీలింగ్ స్టార్టింగ్ నుంచి ఉంది దట్ ఓకే యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇప్పుడు అమ్మని మనం అమ్మ పైన ప్రేమ ఎందుకు ఉందంటే చెప్పలేం ఎవరు ఎందుకు ఉందంటే అలా. సో అలా ఆ రకంగా యాక్టింగ్ కానీ ఫిల్మ్ మేకింగ్ పైన కానీ డెవలప్ అయింది. అది తర్వాత లేటర్ ఆన్ స్టేజెస్లో పెరిగే కొద్దీ 14-15 ఇయర్స్లో ఈ వరల్డ్ సినిమా ఇవన్నీ చూస్తున్నప్పుడు లవ్ ఇంకా డీపెన్ అయింది. అంటే సడన్గా ఒక సినిమా ఇంటర్స్టెల్లర్ అని ఒక సినిమా చూశాను. నేను చాలాసార్లు చెప్పాను ఇదే, కానీ బట్ దట్ వాజ్ ద పాయింట్ వేర్ యాక్చువల్గా అయితే నాకు ఫిల్మ్ మేకింగ్ కానీ యాక్టింగ్ పట్ల ఇంకా ఏంటి దీని వెనకాల ఉండే టెక్నిక్స్ ఏంటి, క్రాఫ్ట్ ఏంటి అని తెలుసుకోవడం అక్కడి నుంచి మొదలైంది. సో ముందరి నుంచే ఇంట్రెస్ట్ ఉంది, బట్ అది స్ట్రెంగ్తెన్ అయ్యింది సమ్వేర్ టీనేజ్ ఇయర్స్లో అయ్యింది. మీరు ఇప్పుడు ఆ సక్సెస్ చూసి వచ్చారు, మీరు ఫ్యామిలీ ఇవన్నీ కూడా. అయితే మీరు చాలా ట్రోల్స్ ఎదుర్కొని ఉంటారు కదా, ఆ ట్రోల్స్ నుంచి ఎలా మీరు ఎలా నేర్చుకున్నారని, అలాగే ఎలా బయటకు వచ్చి ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగారు? ట్రోల్స్ అంటే ఐ థింక్ మీమర్స్ అందరూ కూడా ఐ థింక్ దే బిన్ వెరీ జెనరస్. కామెంట్ సెక్షన్స్లో కొంచెం అంటే ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే ఫేక్ ప్రొఫైల్స్ ఉండడం వల్ల ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యంగా మాట్లాడతారు. దాన్ని ఒక మీటర్ దాటి మాట్లాడుతూ ఉంటారు ఫేక్ ప్రొఫైల్స్ ఉండడం వల్ల. అది రియల్ ప్రొఫైల్స్ నుంచి కూడా చాలా తక్కువ మంది పెడతారు. కొంతమంది రియల్ ప్రొఫైల్స్ నుంచి కూడా పెట్టి ఉండొచ్చు. బట్ అంటే నేను ఒకటే అర్థం చేసుకుంది ఏంటంటే ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద జర్నీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. బబుల్ గమ్ చేసేటప్పుడు కూడా వైల్ ఐ వాజ్ డూయింగ్ బబుల్ గమ్ ఐ వాజ్ లెర్నింగ్ సో మచ్ ఫ్రమ్ రవికాంత్ కానీ, శ్రీచరణ్ పాకాల కానీ, వీళ్ళందరి దగ్గర నుంచి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ లెర్న్డ్. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ సీమ్డ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ జర్నీని నేను బాగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ చుట్టూ ఉండే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది కదా, అది కట్అవుట్ చేస్తాను. బికాస్ దాని నుంచి నాకు ప్రోగ్రెస్ అయితే అవ్వట్లేదు. అంటే ఇప్పుడు నేను ఆ కామెంట్ని చూశాను అనుకోండి, వాడు ఏదో చాలా దుర్మార్గంగానో లేకపోతే చాలా వ్యంగ్యంగా పెట్టాడు. నేను ఏం చేయగలుగుతాను? నేను ఇలానే పుట్టాను, ఇలానే ఉంటాను. నేను యాక్ట్ చేద్దామని వచ్చాను, నా యాక్టింగ్ని నమ్ముకున్నాను. ఆర్ వాట్ ఎవర్ ఐ కెన్ డెలివర్ దాన్ని నమ్ముకొని వచ్చాను. సో దానిపైన ఫోకస్ ఉంచుకొని దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుందాం అనే దానిలో ఉన్నాను తప్పితే ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా కట్అవుట్ చేస్తున్నా. ఫైనల్గా ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ ఫస్ట్ మూవీ చేసినప్పుడు సుమా గారు అబ్బాయి మూవీ చేశారని చెప్పుకున్నారు. ఈ మూవీ వచ్చేసరికి రోషన్ గారు వాళ్ళ మదర్ సుమా గారు అంట అని చెప్పుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. బట్ ఎంతైనా కూడా సుమా గారు అబ్బాయి రోషనే నేను అంటాను. ఎందుకంటే ఆవిడ ఉండడం వల్ల, నాన్న ఉండడం వల్ల, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్టర్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, వాళ్ళ ప్రొఫెషన్ని పక్కన పెట్టేస్తే, వాళ్ళిద్దరు లేకపోతే నాకనే రోషన్ కనకాల అనే వాడికి జన్మ లేదు. సో ఫర్ ఎవర్ ఐఎమ్ ఓకే టు బీ సుమా కనకాల అండ్ రాజీవ్ కనకాల సన్ అండ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్. అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ నా వంతు నేను నా ప్రయత్నం చేస్తాను, నా పేరు నేను కూడా తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ రోషన్ గారు. హాయ్ బ్రో. లాస్ట్ టైం సుమా గారు మూవీ చూడడానికి వచ్చి చాలా ఎమోషనల్ అయ్యారు కదా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇట్ ఇస్ అ క్రేజీ జర్నీ. ఆల్మోస్ట్ ఒక March 24 సందీప్ రాజ్ అనే వ్యక్తిని కలిసాను నేను. అది కాస్త చాలా చాలా ఒక రోలర్ కోస్టర్ లాగా జరుగుతూ వచ్చింది. అండ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో కూడా చాలా అంటే లైక్ అప్స్ అండ్ డౌన్స్ చూసాము, అన్నీ చూసాము. అండ్ అమ్మకు అన్నీ తెలుసు. బికాజ్ మేబీ షీ వాజ్ నాట్ దేర్ యాక్టివ్లీ, కానీ షీ వాజ్ పార్ట్ ఆఫ్ ద హోల్ జర్నీ. నా బాధలు తనకి, ఎందుకంటే నేను ఇంకెవరికి నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు. సో అమ్మ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో షీ న్యూ ద పెయిన్ ఆర్ ద ఈ జర్నీలో ఏమేమి అడ్డంకులు వచ్చాయి, ఎలా దాటుకొని వచ్చాము, ఇవన్నీ తనకి తెలుసు.
అండ్ మోర్ ఓవర్ దీనికన్నా మేజర్గా నవంబర్ లాస్ట్ వీక్లో ఆ టైంలో వీ లాస్ట్ అ కజిన్ వాజ్ యంగర్ టు మీ, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. నా అమ్మ కూడా తనకేంటంటే తనకి ఇంకో కొడుకు తను, నాకన్నా 1 year చిన్నోడే, సేమ్ ఏజ్ గ్రూప్. సో అది అయ్యి ఇంకా మీరు సినిమాలో చూసినట్టయితే ఆ ఫ్యూనరల్ సీన్కి కొంచెం సిమిలారిటీస్ ఉండేసరికి ఆ క్లైమాక్స్కి కొంచెం షీ గాట్ లిటిల్ వెరీ ఇమోషనల్. సో ఆ రీజన్ వల్ల షీ వాజ్ వెరీ ఇమోషనల్ అండ్ ద హోల్ జర్నీ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో యాడెడ్ అప్. అంటే సుమా గారిని అలా చూడడం ఫస్ట్ టైం అనమాట. నేను చూసాను, నేను చాలాసార్లే ఫస్ట్ టైం. సో వెన్ వీఆర్ యాజ్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కానీ లేకపోతే టెలివిజన్ పర్సనాలిటీస్ కానీ చాలా ఎమోషన్స్ కప్పి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఫ్రీగా ఎమోషనల్గా అయిపోయామనుకోండి, దాన్ని మిస్యూజ్ కూడా చేస్తారు, దాన్ని చాలా తప్పుదారి పట్టించేస్తారు. సో ఎంత కంపోజ్డ్గా ఎంత ప్రజెంట్గా ఉంటే మూమెంట్లో, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇట్ వాజ్ రియలీ అంత ఎమోషనల్ అయ్యారు కాబట్టి షీ లెట్ దట్ ఎమోషన్ అవుట్ అండ్ షీ వాజ్ వల్నరబుల్ దట్ డే. అండ్ తను ఏ రోజు కూడా నేను బయట ఎక్కడ చూడలేదు కెమెరా ముందు కానీ, ఒక 2-3 షోస్లో ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయేమో కానీ, బట్ షీ ఈజ్ నెవర్ దట్ పర్సన్ ఊరికే కళ్ళలో నీళ్ళు పెట్టేసుకొని కెమెరా ముందరకు వచ్చేసి. షీ ఈజ్ నెవర్ దట్ పర్సన్, షీ నెవర్ వాంట్ బీ దట్ పర్సన్. యా, బికాస్ ఆఫ్ ద హైట్ అండ్ ఎమోషన్ అండ్ ద సినారియోస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్, షీ వాజ్ వెరీ వల్నరబుల్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ద పబ్లిక్ డిడ్ంట్ టేక్ ఇట్ ఇన్ ఎనీ అదర్ వే. సుమా గారికి మలయాళం బాగా వచ్చు కదా, మీకు ఏమైనా వచ్చా? వచ్చు బ్రో, నాకు వచ్చు. నాకు అమ్మమ్మ చిన్నప్పుడు గొడవబడి నేర్పించింది నాకు. మలయాళం వీడికి నేర్పియాల్సిందే అని చెప్పి నేర్పించింది. ఒక 95% వరకు వచ్చు. ఇంకా యాక్సెంట్లు ఇవన్నీ అంటారా, అవన్నీ ఇంకొంచెం వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. మా అమ్మ వాళ్ళ ఏరియా పాలక్కాడ్ అంటారు. ఆ పాలక్కాడ్ ఏరియాలో కోయంబత్తూరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో తమిళ్ ఇంకా మలయాళం మిక్స్చర్ ఉంటుంది యాక్సెంట్. సో అక్కడ వరకు వచ్చు, ఇంకా మిగతాది కొంచెం నేర్చుకోవాలి. హలో రోషన్ గారు. హాయ్ సాక్షి. మీ ప్రీవియస్ మూవీతో పోలిస్తే కంపేర్ చేస్తే ఈ మూవీకి వచ్చిన బజ్ కానీ, ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ కానీ, క్రిటిక్స్ నుంచి రెస్పాన్స్ కానీ హ్యూజ్. అందుకే వైల్డ్ బ్లాక్ బస్టర్ అని పెట్టుకున్నాం. ఈ సక్సెస్ని, ఈ హ్యూజ్ రెస్పాన్స్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? గోయింగ్ ఫార్వర్డ్ ఈ సక్సెస్ని ఎలా క్యారీ చేద్దాం అనుకుంటున్నారు? బబుల్ గమ్ కన్నా దీనికి కొంచెం బజ్ క్రియేట్ అయింది. అండ్ నంబర్ 1 థింగ్ ఏంటంటే వీఆర్ ఎట్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అండ్ సినిమా నుంచి ఇప్పుడు వచ్చేదంతా కూడా వీఆర్ ఆల్రెడీ అట్ ప్రాఫిట్. అండ్ ఇప్పుడు ఇంకొక 1 week రన్ కూడా ఉంది. ఏమైనా వచ్చినా కూడా విల్ ఇంక్రీజ్ ద ప్రాఫిట్. సో ఐ థింక్ ఇది చాలా మంచి స్టెప్ నాకు నా కెరియర్లో. బికాజ్ ఇట్ విల్ ఓపెన్ డోర్స్ నాకు కొత్త కథలు చెప్పడానికి కానీ, కొత్త డైరెక్టర్స్ని తీసుకురావడానికి కానీ. ఇప్పుడు ముందు నాకు సినారియోలో ఉండిందంటే, బికాస్ ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో మార్కెట్ అనే ఒక పదం ఉంటుంది కాబట్టి, ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి నేను కొత్త డైరెక్టర్ని ఒక చాలా అద్భుతమైన కథ ఉందనుకోండి, నేను పిచ్ చేస్తే వాళ్ళు దాన్ని నమ్మలేరు. ఎందుకంటే ఇప్పుడు దే ఆర్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ ద నంబర్స్. నౌ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు టేక్ న్యూ డైరెక్టర్స్, న్యూ స్టోరీస్, టు ఎంకరేజ్ న్యూ టాలెంట్స్. ఐ విల్ టేక్ దట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ న్యూ చాప్టర్. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మరి ఏదో విపరీతంగా అని చెప్పను కానీ, కొంచెం నాకు ఒక స్పేస్ ఓపెన్ అయింది, కొంచెం టు ఎక్స్ప్లోర్ స్టోరీస్ ఆర్ టు ఎక్స్పెరిమెంట్. స్లైట్లీ ఎక్స్పెరిమెంట్ ఎక్కువ అండి, బట్ యా ఐఎమ్ హ్యాపీ, ఎక్సైటెడ్ అబౌట్ దట్. ఈ వైల్డ్ బ్లాక్ బస్టర్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ రోషన్ గారు. Hi. హాయ్ సాక్షి గారు. మై నేమ్ ఇస్ విజయ్. యాక్చువల్లీ మీరు లాస్ట్ మూవీ అండ్ ఈ మూవీ కూడా మీరు లవ్ స్టోరీ చేశారు. సో లైక్ ప్రీవియస్ లైక్ డికేడ్లో ఉన్న హీరోస్ కానీ ఎవరన్నా కానీ లైక్ లవ్ స్టోరీస్ తోటి స్టార్ట్ చేశారు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆ వేలో ఏదన్నా సక్సెస్ఫుల్గా కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారా? సో అది లైక్ ఈ మోగ్లీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. సో బోత్ ఆర్ ద లవ్ స్టోరీస్. సో మీరు ఇది మీకు ఫ్యూచర్లో కెరియర్లో ఎట్లా సక్సెస్ఫుల్ అవుతుంది? అండ్ ఈ స్టోరీలో మనం విన్నప్పుడు ఒక స్పార్క్ అనేది ఒకటి వస్తుంది. సో అది మీకు ఎప్పుడు కలిగింది అనేది నాకు ప్రశ్న సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ చాలామంది హీరోస్ మన ఇండస్ట్రీలో ప్రైమరీగా లవ్ స్టోరీస్తో స్టార్టింగ్లో వచ్చారు. నాకు కూడా అర్థమైంది ఏంటంటే, ఇట్స్ అ వెరీ ఈజీలీ కనెక్టబుల్ ఎమోషన్. ఇప్పుడు మనం ఒక థ్రిల్లర్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే రిలేటబిలిటీ ఫ్యాక్టర్స్ దాంట్లో చాలా తక్కువ ఉండొచ్చు. కొంతమందికి దాంట్లో కూడా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ లవ్ అనేది ఇట్ ఇస్ యూనివర్సల్లీ రిలేటబుల్. అది ఒక అమ్మ ప్రేమ అవ్వచ్చు, లేకపోతే కుక్క పట్ల ప్రేమ అవ్వచ్చు, లేకపోతే ఒక అమ్మాయి పట్ల అవ్వచ్చు, అబ్బాయి పట్ల అవ్వచ్చు. సో ప్రైమరీ టార్గెట్ ఏంటంటే ద ఫస్ట్ ఫ్యూ స్టేజెస్ టు బీ ఏబుల్ టు రీడ్ అ వైడర్ ఆడియన్స్. అంటే నేను ఏం చేయగలుగుతాను యాజ్ అన్ యాక్టర్ అండ్ మంచి కథలను తీసుకురాగలుగుతాను అనే దాన్ని వైడర్ ఆడియన్స్కి తీసుకురావడానికి లవ్ స్టోరీస్ ఆర్ బెస్ట్ అనిపించింది. అండ్ మీరు చెప్పినట్టు ముందర మన పవన్ కళ్యాణ్ గారు కానీ, నాని గారు కానీ, అందరూ ఎవ్రీబడి హ్యాస్ చోజన్ దిస్ పాత్. అండ్ ఐ థింక్
యాజ్ యాక్టర్స్ కూడా ఇక్కడ యాక్ట్ చేయడానికి ఇంకొంచెం ప్లేస్ ఉంది. ఎస్. సో దాట్ వే ఐ థింక్ లవ్ స్టోరీస్ ఆర్ సేఫర్ గేమ్ అండ్ మోర్ పొటెన్షియల్ ఉన్న గేమ్. సో యా, అంటే లవ్ స్టోరీస్ అని లిమిట్ చేసుకోవాలని లేదండి నాకు. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఐ వాంట్ టు కంప్లీట్లీ బిల్డ్ కెరియర్ వేర్ నేను చేసే క్యారెక్టర్ నెక్స్ట్ సినిమాకి సంబంధం ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బబుల్ గమ్ తీసుకుంటే ఎస్. మోగ్లీకి సంబంధం లేదు. Yeah. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే సినిమా మోగ్లీకి బబుల్ గమ్కి కూడా సంబంధం ఉండకూడదు. Yes. సో దట్ ఈస్ మై టార్గెట్, టు బి ఏబుల్ టు పోర్ట్రే వేరియేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టు క్రియేట్ సాలిడ్ గ్రౌండ్ ఫర్ మీ. యా. ఆ గ్రౌండ్ లేకుండా జస్ట్ యాక్టర్ అనేది అయితే కాదు. ఐ వాంట్ టు క్రియేట్ అ గ్రౌండ్ అండ్ ఇన్ దట్ గ్రౌండ్ ఐ వాంట్ టు షోకేస్ దట్ ఐ కెన్ పర్ఫార్మ్ ఆల్సో. కంగ్రాట్స్ సార్ వన్స్ అగైన్ ఫర్ మోగ్లీ. అండ్ టైటిల్ చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి మనం పెరిగేటప్పుడు చూస్తూ ఉంటాము. ఐ వాజ్ సీయింగ్ ఫ్రమ్ దూరదర్శన్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. హలో బ్రో, మై నేమ్ ఇస్ వెంకే ఫ్రమ్ జాతరత్నాలు మీన్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మోగ్లీ మొత్తం అడవిలో అక్కడనే మొత్తం 100% షూట్ అక్కడనే. మీకు ఏ సీన్ అంటే చాలా టఫ్ అనిపించింది, దీనికి ఇంత ఎఫర్ట్స్ పెట్టడం అవసరమా అనిపించిందా, లేకపోతే దీనికి ఇంకా ఎఫర్ట్స్ పెడితే బాగుండు అనిపించిన సీన్ ఏమైనా పర్టికులర్గా ఉందా? అంటే ఆల్మోస్ట్ అందరు చూసే ఉన్నారు కాబట్టి మూవీ స్పాయిలర్ అయితే అవ్వదు. ఏ సీన్ అయితే టఫ్ అనిపించింది అంటే ప్రీ క్లైమాక్స్లో ఒక వాటర్ లో సీక్వెన్స్ అంతా ఉంటుంది, వాటర్ ఫైట్ జరుగుతుంటుంది. దానికన్నా ముందు కూడా కొంచెం చాలా డిలీటెడ్ సీన్స్ ఉన్నాయి. మా సందీప్ చాలానే తీసాడు అక్కడ, ఇంకా అద్భుతమైన థింగ్స్ ఉన్నాయి. బట్ ఐ థింక్ రన్ టైం వల్ల ఈ హ్యాడ్ టు కట్ డౌన్ ఆన్ దట్. బట్ ఆల్మోస్ట్ ఒక 10 days వెళ్ళాము, ఫైట్ స్టార్ట్ చేశారు. నాకు యాంకిల్ ట్విస్ట్ అయిపోయింది ఒకరోజు. అదే రోజు మళ్ళీ ఇంకో వైపు ట్విస్ట్ అయింది, అదే సేమ్ యాంకిల్. సో కుంటుకుంటూ పరిగెత్తాను కొన్ని చోట్ల. 2 రోజుల తర్వాత ఫీవర్ స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే వర్షంలో స్టార్ట్ చేసాం ఫైట్. అండ్ ఈ ఫీవర్తో ఇట్ వాజ్ రియలీ స్ట్రెయినియస్. ఎందుకంటే కట్ అనగానే ఇట్ ఇస్ లైక్ నేను నించోలేకపోతున్నాను, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఊపిరి సరిగ్గా ఆడట్లేదు. ఎందుకంటే మొత్తం లోపలంతా కూడా ఈ ట్రాక్ అంతా కూడా స్వెల్ అయిపోయి సరిగ్గా వీజింగ్ అంటారు కదా, అలా అయిపోయింది. ప్లస్ వాటర్లో తడిచి మొత్తం సాయంత్రం వరకు ఉండాలి. సో ఆ సీక్వెన్స్ ఒకటి కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, బికాస్ ఫిజికల్ సెన్సేషన్స్ని ఓవర్కమ్ చేసి చేయాలి కాబట్టి. బట్ అదర్వైజ్ దీనికి ఇంకా ఎఫర్ట్ పెట్టి ఉండొచ్చు అనేది మొత్తం సినిమా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ నెవర్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. సో మొత్తం సినిమాకి ఇంకా నాకు ఛాన్స్ ఇస్తే మొత్తం సినిమా అల్లి చేస్తాను నేను. సో బట్ yeah, I enjoyed the whole process, enjoyed the whole difficulties, learned a lot of things from that. So I'm happy with that. ఆ సీక్వెన్స్ కష్టంగా ఉంటుంది ఫిజికలీ. యా అన్న, ఇప్పుడు ఆ కష్టం మొత్తం కనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ కొట్టేసినావు. జస్ట్ వాంట్ టు సే సంథింగ్. సో కావాల్సింది లాక్కున్నావు. థ్యాంక్ యూ. అది ఇజ్జత్ అయినా అవకాత్ అయినా. ఇప్పుడైతే ఎవరు వద్దనుకున్నా కూడా వినిపిస్తున్నావు, చెవులు పగిలిపోయిన వినిపిస్తున్నావు. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అన్న. థ్యాంక్ యూ. సాక్షి జీ, आपको तेलुगु आता है? తెలుగు समझ आता है. చాట్ జీపీటీలో బాగా నేర్చేసుకున్నాం. సో నా తెలుగు 2G స్పీడ్లో, అయినా తెలుగు 5G స్పీడ్. దట్స్ ద డిఫరెన్స్. పర్లేదు, నెట్ స్లోగానే ఉంది ఇక్కడ. ఇప్పుడు తెలుగు నేర్చుకోవడం కష్టం అనిపించిందా, లేకపోతే యాక్టింగ్ చేయడం కష్టం అనిపించిందా? At first I was like, okay, I have no dialogues, I don't have to learn the language, I'm free. But then once we started the workshop, because I'm playing a deaf and mute girl, I understood that it's a very sensitive character that I'm playing. And even when I was doing the workshop, I spent a lot of time with kids who are deaf and mute. So I entered with sympathy, but I also wanted to make sure I'm playing this role with dignity and not just sympathy. It was a very challenging role. I didn't expect it to be this challenging for me. And as actors, we are trained to like listen and react and then act. But here I had to completely switch the process of how we actors are trained. I was supposed to not react. And especially there are scenes in the film also where we have firecrackers and all. You need to stay calm. Yeah, and అమ్మాయికి మళ్ళీ చాలా భయం so ఫైర్ క్రాకర్స్ అంటే అసలు. And personally also, I'm very scared of firecrackers, and even somebody burst a balloon in front of me also, and I get very panic like that. So as an individual, as an actor, it was really challenging. But of course, I as an actor love to take challenges for my work and would love to do so in future as well. బట్ తెలుగు అయితే బాగానే నేర్చుకుంది తన సొంతంగా చాట్ జీపీటీలో. మూవీలో డైలాగ్స్ లేకపోయినా కమ్యూనికేషన్ కైనా రావాలి కదన్నా, అందుకని అడిగిన. మూవీలో డైలాగ్స్ లేకపోయినా మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. బ్లండర్స్ కూడా అయింది. ఇప్పుడు మోగ్లీ ప్రమోషన్స్ మొదలు పెట్టాం అని మాత్రం అమ్మాయి అనిపోయేది, అది మాత్రం కొంచెం పలకదు. సో
आपकी आंखों की चमक के आगे ये चांद तारे भी फीके पड़ गए. Hi, hi, thank you. Once again, congratulations for the wild blockbuster. Thank you. you so much. హలో బ్రో, హాయ్ బ్రో. కంగ్రాచులేషన్స్ బ్రో. Thank you. ద మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ జర్నీలో రోషన్గా అండ్ యాక్టర్గా చాలా నేర్చుకుని ఉంటారు. మీరు ఇది కంటిన్యూ చేద్దామని కూడా అనుకుని ఉంటారు. కంటిన్యూ చేద్దాం అనుకున్న థింగ్ ఏంటి, అండ్ ఇది అసలు నెక్స్ట్ రిపీట్ చేయకూడదు అనుకుని ఉంటారు. అది రిపీట్ చేయకూడదు అనుకున్న లెసన్ ఏంటి? చాలా ఉన్నాయి బ్రో. అంటే లైక్ రిపీట్ చేయకూడదు అన్నవి ఈ సినిమా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో చాలా చూసాము. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకా డెప్త్లో అర్థమైంది. దాంట్లో ఉండే నువాన్సెస్ కూడా ఇంకా క్లారిటీగా అర్థమయ్యాయి. అండ్ ప్రమోషన్స్కి వచ్చేసరికి కూడా ఇంకా ఏంటి లైక్ హౌ డు వీ టేక్ ద ఫిల్మ్ ఫార్వర్డ్ కానీ లేకపోతే డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రమోటింగ్ ఫిల్మ్స్ అనేది అర్థమైంది. చాలా లెర్నింగ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి డెప్త్లోకి వెళ్తే వద్దురైనా యా ఐ మీన్ ఒకటైతే నాకు ఏమనిపించింది అంటే ఐ వాంట్ టు మేక్ షూర్ ఐ వాంట్ టు క్రియేట్ అ కొలాబరేటివ్ స్పేస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బికాస్ నేను కూడా ఏంటంటే ఐఎమ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, ఐ బ్రింగ్ అ సెన్సిబిలిటీ ఆన్ బోర్డ్. నేను సినిమాలు చూశాను, సో నాకు కూడా ఒక చిన్న సెన్సిబిలిటీ ఉందని అయితే నమ్ముతాను నేను. సో ఐఎమ్ ట్రయింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు కొలాబరేటివ్ స్పేసెస్. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ నా మాటే శాసనం, నా మాటే ఇంకా ఫైనల్ అన్నట్టు కూడా కాదు. బట్ ఐ వాంట్ టు క్రియేట్ అ స్పేస్ వేర్ దెర్ ఇస్ డిస్కషన్ దట్ ఈస్ అలైవ్. ఐ వాంట్ టు క్రియేట్ అ స్పేస్. అంటే నా పాయింట్ తప్పే అయి ఉండొచ్చు, నా పాయింట్ కొట్టు కూడా పడేయచ్చు, బట్ ఐ వాంట్ టు పుట్ మై పాయింట్ ఫార్వర్డ్ అండ్ ఐ వాంట్ పీపుల్ టు అక్నాలెడ్జ్ ఇట్. ఇఫ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్, టేక్ ఇట్ అవే. ఇఫ్ దట్ ఈస్ వర్కింగ్, టేక్ ఇట్. సో ఐ వాంట్ టు క్రియేట్ దట్ స్పేస్. అదైతే ఉంది. అండ్ ఇంకొక క్వశ్చన్, అది మీరు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉందన్నారు కదా, ఒకవేళ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏ జోనర్లో మూవీస్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు యాక్చువల్గా అయితే కొంచెం రివెంజ్ డ్రామా కానీ ఒక యాక్షన్ డ్రామా పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. బట్ దాన్ని కరెక్ట్గా ఫార్ములేట్ చేసి ఒక కరెక్ట్గా మన థియేటర్లో కూడా వర్కౌట్ అయ్యే ఒక స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నాం ప్రస్తుతానికి. అల్టిమేట్లీ గేమ్ అంతా కూడా థియేటర్లోనే ఉంది. జస్ట్ రివెంజ్ డ్రామా, జస్ట్ యాక్షన్ డ్రామా అంటే థియేటర్కి వచ్చి జనాలు ఎవరి అమ్మ ఏం జరుగుతుందిరా అనిపించకుండా దాంట్లో ఒక చిన్న ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో జస్ట్ 4 కామెడియన్లు పెట్టేసి కామెడీ చేయడం కాదు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ కూడా తీసుకుంటే దెర్ ఆర్ సో మెనీ సీక్వెన్సెస్. వాడి క్యారెక్టర్ దెర్ ఇస్ క్వర్కీ థింగ్స్ ఏదో చెప్తాడు. అది మనకి లౌడ్ కామెడీ కాకపోవచ్చు కానీ అర్థమైన వాడికి చాలా గట్టిగా ల్యాండ్ అవుతుంది ఆ కామెడీ. సో అలాగా ఫైన్ ట్యూన్ చేసుకునే స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నాను. సో యాక్షన్ డ్రామా, రివెంజ్ డ్రామా పైన అయితే ఉంది కన్ను. ఎక్స్పెరిమెంట్ దానిపైన చేయాలని ఉంది. సో లెట్స్ సీ హౌ దట్ గోస్. హాయ్ అన్న, హలో, నా పేరు వెంకట్. హాయ్. బబుల్ గమ్ సినిమా నాకు చాలా ఇష్టం. నేను వీడు రాజధానికి వెళ్ళి మరీ చూసాం. థ్యాంక్ యూ బ్రో. నాకు ఆ సినిమా ఇంటర్వెల్ నాకు చాలా ఇష్టం అన్న. బేసిక్గా నువ్వు ఏడిస్తే చాలా బాగుంటావు. సీరియస్ అన్న, నువ్వు ఏడిస్తే క్రేజీ యాక్టింగ్. లైక్ మన తెలుగులో చాలా మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, నాని అన్న వీళ్ళు ఏడ్చినప్పుడు ఈజీగా కనెక్ట్ అయిపోతాం మనం. లైక్ నువ్వు ఏడ్చినప్పుడు కూడా స్క్రీన్ మీద క్రేజీ ఉంటావు నువ్వు. థ్యాంక్ యూ బ్రో. నువ్వు బబుల్ గమ్లో బట్టలు లైక్ నువ్వు అదే అన్న బైక్ మీద బట్టలు లేకుండా ఏడ్చుకుంటూ వస్తావా, అదొకటి. ఇందులో కూడా గుర్రం మీద జరిగిన తర్వాత నడుచు కూడా వెళ్తావు. ఐ కెన్ ఫీల్ లైక్ మస్తు అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఈ సినిమాలో సందీప్ అన్న గురించి చెప్పాలి. నేను అన్నిక్కడ లేడు. బ్యూటిఫుల్ రైటింగ్ అన్న. వెళ్ళి సీట్లో కూర్చున్నాం, వెళ్ళగానే వస్తాడు అసలు విలన్ ఆర్క్ని 10 నిమిషాల్లో చూపిస్తాడు. అమ్మా మాస్ అన్న ఫీల్ వస్తుంది. కట్టుగా లైక్ ఫస్ట్ హీరో హీరోయిన్ ఇలా రావాలి కదా, అలా లేదు. డైరెక్ట్ ఫస్ట్ విలన్ చేయించి తర్వాత నిన్ను, తర్వాత హీరోయిన్ ఇలా డిఫరెంట్గా వెళ్ళింది. మస్తు అనిపించింది. అండ్ బ్యూటిఫుల్ రైటింగ్, కామెడీ అన్న. ఇది అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా, కుర్తామాలు ఇలాంటి అవి అన్ని హర్ష ఎడిషన్స్, అవి అన్ని హర్ష ఓన్ ఎడిషన్స్. కుత్తామాలు అవన్నీ ఇలాంటి డైలాగ్ మస్తు అనిపించింది అన్న. నాకు ఇంటర్వెల్ వరకు నాకు క్రేజీ. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ట్విస్ట్ రివ్యూలు నేను అన్ని చెప్పలేదు తెలియదు, కానీ ఐ ఫీల్ లైక్ నువ్వు వచ్చినప్పుడు నేను థియేటర్లో సందీప్ అన్నని కలిసినప్పుడు కూడా అదే చెప్పాను అన్న, అసలు క్రేజీ ఉంది సినిమా, మస్తు అనిపించింది, మస్తు ఎంజాయ్ చేసినాం అని. ఐ షుడ్ సే బబుల్ గమ్ నాకు చాలా ఇష్టం అన్న. ఇప్పటికీ నేను బబుల్ గమ్ గురించి చెప్పాలి. ఐ మీన్ నేను చాలా ఫీల్ అయిన సినిమా. నువ్వు ఆ సినిమా అంతా బిహెచ్ఎల్లో తీశారు ఆయన. సో నేను చూసాను అక్కడ చాలాసార్లు షూటింగ్. బట్ థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ఐ ఫీల్ ఇట్ లైక్ ఆ క్లైమాక్స్ నన్ను చాలా హిట్ చేసింది అప్పట్లోనే. ఇట్స్ లైక్ అప్పటిదాకా నువ్వు ఒప్పుకుంటే ఓకే ఏముందా అని నార్మల్ స్టోరీ కదా అనుకున్నా, కానీ నువ్వు అవ్వదు అని చెప్పి వెళ్ళిపోతావు చూసావా. అస్సలు థియేటర్లో నేను మామూలు హై కాదు మాకు. అలా అంత హైలో చూసి దాని తర్వాత మళ్ళీ మోగ్లీకి వెళ్ళిన తర్వాత స్టిల్ సాటిస్ఫై బయటకు వచ్చాను థియేటర్ నుంచి.
ఖచ్చితంగా నువ్వు మంచి యాక్టర్ అవుతావు. ఆల్రెడీ అయిపోయావు, ఇంకా పెద్ద యాక్టర్ అవుతావు. థ్యాంక్ యూ నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ నువ్వు ఎప్పుడు సినిమా చేసినా నేను ఫస్ట్ డే థియేటర్కి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అయితే బబుల్ గమ్లో నువ్వు అన్న పాయింట్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో నీకు కనెక్ట్ అయ్యింది. స్టోరీ ఒప్పుకోవడానికి నేను కనెక్ట్ అయిన పాయింట్ కూడా అదే. ఐ రియలీ ఆ పాయింట్ కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మేబీ అది జనాలకి కంప్లీట్గా ఎక్కలేదో లేకపోతే ఎక్కిందో లేదో కూడా నాకు అర్థం కాలేదు. బట్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్ వాస్ మనకన్నా ఇంపార్టెంట్ ఎవరు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని మనం చూసుకోలేదు అనుకో, మన లైఫ్ని మనం ఫిగర్ అవుట్ చేయలేదు అనుకో, ఇప్పుడు మనకి గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు. ఫైనల్గా లైఫ్లో ఇఫ్ యూ నాట్ ఫిగర్డ్ అవుట్ లేకపోతే సెటిల్ అవ్వలేదు అనుకో, ఎవరు మిగలరు ఫైనల్గా. ఐ థింక్ ఎట్ ద ఏజ్ యూత్లో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఈ జెన్జీ కానీ, యంగర్ జనరేషన్ ఆర్ 25 వరకు ఉన్న వాళ్ళంతా కూడా ఐ థింక్ ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు ఫోకస్ ఆన్ దెమ్ సెల్ఫ్స్ అండ్ లేటర్ ఆన్ తర్వాత చేసుకోవాల్సిందో చేసుకో, ఫస్ట్ యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అనే పాయింట్కి నేను చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ చాలామందికి ఇప్పుడు నీ కనెక్ట్ అయినట్టు చాలామందికి చాలా డీప్గా ఇంపాక్ట్ చేసింది అది. చాలామంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని వదిలేంత లెవెల్ అయిపోయింది. నాకు ఒక రోజు అయితే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టేసింది ఏడుస్తూ, అన్నా నాకు నీ వల్లే నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు, నేను ఉండలేను, నేను బతకలేను, నా బాయ్ ఫ్రెండ్ లేకుండా నువ్వే చేయాలంటే నాకు అర్థం కాలేదు ఏం రెస్పాండ్ అవ్వాలి. అంటే వాడు ఏం ఫీల్ అయి ఉంటాడు, వాడు ఎంత టాక్సిసిటీలో ఉండి ఉంటాడు, వాడు బయటకు రావడానికి వాడు ఎన్ని చూసి ఉంటాడో మనకు తెలీదు. బట్ అలా చాలా మంది కనెక్ట్ అయింది. ఐఎమ్ రియली हैप्पी अबाउट दैट. आप भी बहुत अच्छे लाइक एक्टिंग किए जी. हम बिग फैन हो गए आपका, स्पेशली दैट हैंगिंग सीन एंड सेकंड हाफ में देयर इज वन फिल्म लाइक जयम इन I know. Yeah, same feels like I can see you Sada garu in you, like you acted very well, ma'am. Thank you so much. Thank you ji, that's all. Thanks Anna. Thank you bro. It's so cute, everybody is trying to talk in Hindi with me. హాయ్ బ్రో. మూవీ మీరు ఒక స్క్రిప్ట్ వినుంటారు కదా, ఆ స్క్రిప్ట్ అవుట్పుట్కి బయట వచ్చిన అవుట్పుట్కి రెస్పాన్స్ సేమ్ అలాగే ఉందా? సందీప్ హ్యాండిల్డ్ ఇట్ డీసెంట్లీ. యా, విన్నప్పుడు వేరేది ఉండింది, వచ్చింది వేరేది ఉంది. యా, అంటే లైక్ మీరు అనుకున్నారు కదా కొన్ని సీన్స్ కట్ అయ్యి అన్నారు కదా, మేబీ అవి యాడ్ చేస్తుంటే ఇంకా బెటర్ అనిపించింది ఏదైనా, అంటే ఇది యాడ్ చేస్తుంటే బాగుండేది, ఇంకా బెస్ట్ అవుట్పుట్ వచ్చి ఉండేది అనిపించింది ఏదైనా? డెఫినెట్గా అంటే లైక్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉండే సీన్స్ కూడా కొన్ని చాలా ఫస్ట్ హాఫ్లో ఉండేవి బికాస్ ఆఫ్ రన్ టైం వెళ్ళిపోయాయి. కానీ నెక్స్ట్ హర్షాది నాది కూడా చాలా ఇంకా కెమిస్ట్రీ బిల్డ్ అయ్యి, అంటే లైక్ మా ఇద్దరి ఫ్రెండ్షిప్ కానీ మా ఇద్దరి బాండ్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి సెకండ్ హాఫ్లో కూడా చాలా ఉన్నాయి. బట్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 3.5 గంటలు అయిపోయి మేమేమి నేను రణబీర్ కపూర్ కాదు, లేదా ఆ సందీప్ రెడ్డి వంగా కాదు. సో ఐ థింక్ సేఫ్ గేమ్ ఆడాడు, ఇంకొంచెం బెటర్. యా, ఎందుకు బ్రో అంటే ఫర్దర్గా మీరు కూడా అవుతారు కదా, అంటే అందరు ఫస్ట్ మూవీతోనే ప్రస్తుతానికి కాదులే బ్రో సందీప్ రెడ్డి అంటే అవ్వచ్చు కదా, దానికే ఉంది. దాంతో పాటు మనకు విలన్ అంటే బిఎస్వై రాగానే చాలా సోషల్ మీడియాలోని అంటే చాలా పాజిటివ్ వచ్చింది. అంటే మీకు అతన్ని యాడ్ చేయడం వల్ల అంటే యాడ్ అని అనిపించిందా, ఇంకా చాలా సినిమాకి ప్లస్ అనిపించిందా? అంటే యా, డెఫినెట్గా బాగా చేశారు ఆయన, ప్లస్ అనే అనిపించింది. అండ్ డే వన్ నుంచి కూడా ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ మేము యాక్చువల్గా అయితే ఫస్ట్ నరేషన్ సందీప్ నేను అనుకున్నప్పుడు ఏంటంటే రాజ్బీ శెట్టి గారికి అప్రోచ్ అయ్యాం. ఆయనకి డేట్స్ కుదరలేదు, అది అయ్యుంటే ఇంకో లెవెల్ ఉండేది. తర్వాత ప్రభుదేవా గారికి అప్రోచ్ అయ్యాం, ఆయనకు కూడా కథ నచ్చింది. బట్ తను ఆల్రెడీ 2 సినిమాలు ఆల్రెడీ ఒప్పుకోవడం వల్ల అది అవ్వలేదు, డేట్స్ కుదరకపోవడం వల్ల. అండ్ ఇంకా 2-3 ఆప్షన్స్ అయిన తర్వాత ఫైనల్గా ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యాం. బట్ యా, హీ యాడెడ్ హిస్ వాల్యూస్ టు ద సినిమా. అంటే మీరు మూవీలోని సైన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అంటే నేర్చుకున్నారా మేడం మీరు కూడా సైన్ లాంగ్వేజ్? అమ్మాయి నేర్చుకుంది, ముంబైలో స్కూల్కి వెళ్ళి నేర్చుకుంది. నాకు అవసరం లేదు, నాకు తెలిస్తే క్యారెక్టర్ పని నేను నేర్చుకోలేదు. You learned? You want to talk about that? Yeah, I had to learn again, not Telugu, but this language, sign language, I had to learn, and very different language it is, because I am also playing this character who is deaf and mute since her childhood, so it had to look very natural in my body language if I am communicating to anybody. So I had to like prepare myself mentally a lot and with my body language also. And again, we also did few scenes before going on floor, so it really helped to build the connection. And it is very different form of love story where words are not there, so how do we showcase our chemistry so well? So we did a lot of workshops together and it really helped. అమ్మాయి సందీప్ వర్క్షాప్స్ అంటారు కానీ ఒక్కరోజు చేసాం అబ్బా వర్క్షాప్, ఒక్క సీన్ చేసాం, ఆ సీన్ కూడా మార్చేస్తాడు. ఫైనల్గా
మేము వెళ్ళక ముందు నేను గొడవబడి స్క్రిప్ట్ని తెచ్చుకొని నాకు కావాల్సిందే అని చెప్పి తెప్పించుకున్న మూమెంట్స్ చాలా ఉన్నాయి. వర్క్ షాప్ అయితే పెద్దగా ఏం చేయలేదు, ఒక్కరోజు చేసాం. అమ్మాయి No, but like few days we did spend time a lot. We were talking about the film or we were talking about the film. Yeah. రీసెంట్గా మేము వచ్చింది కదా, ఆల్రెడీ కోషిష్ కియా కాషన్ కియా అన్నట్టుగా ఆల్రెడీ బోల్ది అన్నట్టుగా సేమ్ అలాగే అయినట్టు ఉంది మీకు కూడా. అండ్ ఆల్సో మూవీ రిజల్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అంటే Thank you, నెక్స్ట్ మూవీస్లోని స్క్రిప్ట్ అంటే ఇంకా బెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఈ జానర్ నాకు ఇంకా ఫిక్స్ అవుదాం అనుకుంటున్నారా? వెరీ ఆనెస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఈ జాన్రా ఆ జాన్రా అంటూ లేదు. ప్రైమరీగా థియేటర్కి తీసుకొని వచ్చి అట్ ద సేమ్ టైమ్ యాజ్ అన్ యాక్టర్ నా పొటెన్షియల్ని వాడుకోగలిగిన స్క్రిప్ట్ ఉంటే సరిపోతుందని అనుకుంటున్నాను. సో యా, ఈ జానరా ఆ జానరా అంటలేదు. నెక్స్ట్ 2-3 ఒకటి రాంగ్ కామ్స్ వేస్తుంది, ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ ఉంది. స్టిల్ ప్రీ ప్రొడక్షన్ అయితే నడుస్తుంది, అనౌన్స్ చేస్తాం ఒక 1-2 వీక్స్లో. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దోస్ స్క్రిప్ట్స్ ఆల్సో. స్పెసిఫిక్ జానర్ అంటూ లేదు. రోషన్ గారు, చెప్పండి. అప్కమింగ్ మూవీస్ పెద్ద డైరెక్టర్స్తో చేద్దాం అనుకుంటున్నారా? ఈ మూవీ హిట్ అయింది కాబట్టి, లేదంటే కొత్త డైరెక్టర్స్కి స్కోప్ ఇద్దాం అనుకుంటున్నారా? రెండు కాదండి, కరెక్ట్ కథకి. కరెక్ట్. ఐ థింక్ కథ అండ్ స్క్రీన్ ప్లే అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్స్తో వర్క్ చేద్దామని అనుకుంటున్నా. బికాస్ అల్టిమేట్లీ పర్ఫార్మెన్స్ ఎంత చేసినా చేయకపోయినా ఎవ్రీథింగ్ లైజ్ ఇన్ ద డైరెక్టర్స్ హ్యాండ్. ఫైనల్ మిక్స్లో కూర్చొని నేను చేసిన ఇమోషనల్ డైలాగ్ కానీ ఏదైనా కూడా కరెక్ట్గా మ్యూజిక్ కొడితేనే ఇమోషనల్ ల్యాండ్ అవుతుంది. లేకపోతే దాన్ని కరెక్ట్గా ఫ్రేమ్ చేసి దాన్ని కరెక్ట్ లైట్ చేసి ఇవన్నీ చేస్తేనే ఇది ట్రాన్స్లేట్ అవుతుంది ఆడియన్స్కి. సో ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తితో చేయాలనుకుంటున్నా. ఈ మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా అవుట్పుట్లో కట్ అయిందా మీరు చేస్తే? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అది మాట్లాడుకుంటూ వెళ్తుంది, ఇంకా మనం ఒక రేపు ఈవినింగ్ వరకు మాట్లాడుకోవచ్చు. అది సుమ గారితో ఫర్దర్గా ఏమైనా మూవీస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ ప్రస్తుతానికైతే ఏం రాలేదండి. వచ్చిందంటే ఒక మంచి స్క్రిప్ట్ వేర్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ టు యాక్ట్ అని ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే ఆవిడని ఫోర్స్ చేయించానే నేను చేస్తాను. ఎందుకంటే ఇట్ విల్ బి అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. తను కూడా షీఈ్ యాక్చువల్లీ వెరీ గుడ్ యాక్ట్రెస్. చాలా మందికి తెలియదు ఏంటంటే షీఈ్ యాక్చువల్లీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్. తను థియేటర్ ప్లేస్ చేసేది. తను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఢిల్లీకి థియేటర్ గ్రూప్ నుంచి వెళ్ళినప్పుడు పుత్ర కామేష్టి అని ఒక ప్లే చేసింది. షీ వన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ దట్. సో అమ్మతో నాన్నతో కూడా కలిసి చేయాలని ఉంది. మంచి స్క్రిప్ట్ వస్తే వెంటనే చేస్తా. హలో అన్న. హాయ్ బ్రో. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అంత బాగుంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ మూవీకి వెళ్ళాము. అంటే ముందు రోజు ఇంకో మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ కంటే ఈ మూవీ బాగా ఎంజాయ్ చేయడం జరిగింది అన్నమాట. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ మనది బబుల్ గమ్ మూవీ కదా, బబుల్ గమ్ మూవీకి మోగ్లీ మూవీకి మీరేం నేర్చుకున్నారు? బబుల్ గమ్ మూవీ చాలా స్మూత్గా జరిగింది బికాస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ ఇట్ ఆర్ లైక్ యూనో అన్నీ కూడా ఇట్ వాజ్ ఈజియర్. ద ప్రాసెస్ కొలాబరేటివ్ స్పేస్ ఉండింది అండ్ లైక్ యూనో ఇట్ వాజ్ అ వెరీ స్మూత్ జర్నీ. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఇన్ ఎవ్రీ స్పేస్ అని అర్థమైంది. అండ్ పీపుల్ ఆర్ నాట్ ద సేమ్ ఎవ్రీవేర్. నా ప్రాబ్లం ఏంటంటే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ చాలా ఆనెస్ట్. మేము కూడా అదే అనుకుంటున్నాను. అది దెబ్బతీస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నా కదా, అది నాకు రేపు పొద్దున్న దెబ్బతీయచ్చు. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ దిగలేంగే అన్నట్టు ఉంటా. సో లర్నింగ్ ఏంటంటే ఇంకా నేర్చుకుంటున్నా. అంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అవసరం లేదేమో అనిపిస్తుంది. బట్ ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చేసి నేనే స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇదంతా నిజం అన్నట్టు వాళ్ళు బిల్డప్ ఇచ్చేసుకొని మనదంతా కూడా వాళ్ళే విక్టిమ్ అన్నట్టు బిల్డప్ ఇచ్చి చేస్తున్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం బెటర్ ఏమో అని అనిపించింది. బట్ అన్నిటికన్నా బెస్ట్ ఐ థింక్ సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అని ఇంకోటి నేర్చుకున్నా. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. అండ్ ఎస్, బబుల్ గమ్ టు ఇక్కడికి ఐ హావ్ లర్న్డ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేది కదా ఇంకొంచెం డెప్త్లో అర్థమైంది నాకు. ఇంకొంచెం డెప్త్లో దాంట్లో ఉండే న్యూఆన్సెస్ కానీ దాంట్లో ఉండే సెగ్మెంట్స్, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఏమేమి ఉంటాయి, వాటిలో ఏమేమి చేయొచ్చు, పోస్ట్ ప్రొడక్షన్లో ఎవరిని ఎలా లేపొచ్చు, ఎవరిని ఎలా తీసుకురావచ్చు, కిందకి తీసుకురావచ్చు అనేది కూడా అర్థమైంది క్లారిటీగా. సో దట్ వే ఇట్ వాజ్ వెరీ చాలా నేర్చుకున్నా ఈ ప్రాసెస్లో. ఈ మోగ్లీ మూవీ నుంచి మీరు నేర్చుకున్న, ఐ మీన్ మీరు చూసిన ప్లస్ అండ్ మైనస్ ఏంటో తెలుసుకోవచ్చా? ప్లస్ అండ్ మైనస్ అంటే నా పరంగా అంటున్నారు? యా, మీ పరంగా. ప్లస్ వదిలేస్తే ఐ థింక్ మైనస్ ఆలోచించాలి బ్రో. ఇంకొంచెం ఫిజికలీ ఐ నీడ్ టు బి లిటిల్ మోర్ యాక్టివ్. అది మైనస్ ఒకటి అనిపించింది. ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. ఐ విల్ గెట్ బ్యాక్ స్ట్రాంగర్ నెక్స్ట్ టైం.
ఒక సన్కి వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉండడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ మూవీ సక్సెస్ అయినప్పుడు రాజీవ్ కనకాల గారు అండ్ సుమ కనకాల గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది చాలా బయటకు కూడా చూసాం అందరం. సో వాళ్ళ హ్యాపీనెస్ చూసినప్పుడు మీకేమనిపించింది? నాకు అంటే ఇట్ వాజ్ డ్రీమ్ కమ్ ట్రూ. వాళ్ళ కష్టాన్ని ఆల్మోస్ట్ నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నా. చాలా బయటకు తెలియకపోవచ్చు కానీ దెర్ ఆర్ సో మెనీ ఇంటర్నల్ స్ట్రగుల్స్ దట్ ఐఎమ్ అవేర్ ఆఫ్. అండ్ ఫైనలీ ఓకే, నేను పెట్టిన కష్టం కానీ నేను చేసిన యుద్ధం కానీ ఫైనల్గా ఒక కొలిక్కి వచ్చి ఎండ్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆనందాన్ని చూస్తే ఐ థింక్ నాన్నని నేను థియేటర్లో విమల్కి వెళ్ళాం. సో వెళ్తుంటే ఆ జనాలంతా కూడా ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఉండి నాన్న కూడా నా పక్కన ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఇమోషనల్. అంటే లోపల నుంచి ఒక తెలియని ఒక చిల్లు, ఒక ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఆ ఫీలింగ్. సో దట్ వే ఇట్ వాజ్ వెరీ ఓవర్వెల్మింగ్, వెరీ హ్యాపీ. సో హీరోయిన్ గారికి సాక్షి जी आप बहुत मज्जा एक्टिंग किया. So what made you to choose this script? Because you have no dialogues in the movie, right? So what made you to choose this particular script? Firstly, thank you so much for the compliment. And I actually had to go through like a proper audition and a look test process for it. It was not like I had the option to like choose or pick something very clearly. But of course, what made me interested into this was the factor that firstly, this character is very challenging. I'll have to take this as a great responsibility because either it will be a hit or a miss. So to work on it will be a very different process, a very different challenging thing. And again, the script and the people associated with it, People Media Factory, Sandeep Raj Garu, Roshan, everybody are like great in their own fields. So it was like a challenge for me again here to like mark up and make sure that I'm again take it as a blessing and an opportunity that I get to perform around such great people. They supported me really well throughout wherever I was feeling stuck or something like that, and I was really interested. The story really got me, and it was like a dream debut project because like how he said Jayam and Om Shanti Om, all of these are like my favorite films. So I also wanted something like that for myself, and I feel very lucky to start my journey in Telugu film industry especially. How was working with Roshan garu? Oh, really great. He is like my first friend here in Hyderabad, and he taught me really good Telugu. Of course, you guys know it. ChatGPT, నాకు సంబంధం లేదు. ChatGPT. So yeah, he's a very, again, when I say about him seriously, he's a really, really great performer, and the passion that he has for acting really shows when he performs. And again, his Tata Garu's blessing is also on him. I always keep saying that to him. The camera loves him so much, and he's here to make a mark. He will not leave just like that, and I'm really inspired by his performance and the way he is as a human being as well. Even though you don't have any dialogues in the movie, when you're on screen, you look very cute. Thank you so much. Okay, congratulations on the movie. Thank you, చాలా thank you, hit bro. అయింది. Thank you. ఇంకా లాంగ్ రన్ చాలా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సుమ గారు ఒక గేమ్ షోలో అడుగుతారు, సో మిమ్మల్ని అడగాలనిపిస్తున్నారు. చెప్పు bro. సో ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ నెక్స్ట్ మూవీ ఒకే డైరెక్టర్ చేయాలంటే ఓయమ్మా, చెప్పు. who will you choose? చెప్పు. రవికాంత్, సందీప్ రాజ్. వీళ్ళిద్దరు దానికి ఇంత ఇండస్ట్రీలో వీళ్ళిద్దరితో పని చేస్తున్నారు అన్న. ఐ థింక్ రవికాంత్ డెఫినెట్లీ. ఓకే, సందీప్తో మళ్ళీ పని చేయనని చెప్పిన రోషన్. అట్లా కాదు బ్రో, అట్లా కాదు. యా అన్న, నిజంగా ఇందాక తను చెప్పినట్టు బబులిగంలో మీది మొత్తం ఉంటుంది, మొత్తం స్ట్రాంగ్గా మీ బేస్ కూడా వాళ్ళ దూరం అంటే అదొక బూత్ మాట ఉంటుంది, నేను చెప్పలేం కానీ కొట్టి మాట్లాడతాడు, అది చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు. అది మీరు యాంగర్గా ఉన్నప్పుడు చాలా ఉంటుంది. బట్ మీరు ఒక కామెడీ జానర్గా కంప్లీట్ చేస్తే చూడాలని, అంటే కోపమే పడకుండా. నేను యాక్చువల్గా అయితే లైనప్లో ఒకటి ఉంది, రామ్ కామ్ ఒకటి ఉంది, వెరీ ఒరిజినల్ రైటింగ్. అది ఇంకా అనౌన్స్ చేయలేదు, వీళ్ళు అనౌన్స్ ఇట్ వెరీ సూన్. బట్ ఒక రాజు హిరానీ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే, కొంచెం అంటే ఒక ఫిలాసఫీ, అండర్లయింగ్ ఫిలాసఫీతో పాటు ఒక సిచ్యువేషనల్ కామెడీ, చాలా క్రేజీగా ఉండే ఒక కామెడీ ఉంది. ఐమ్ ఎక్సైటెడ్ చూడాలి అది. యా బ్రో, చేయండి. ఎందుకంటే మళ్ళీ వాయిస్లో బేస్ ఎక్కువ ఉండదు కదా, మెల్ల మాట్లాడినా కూడా ఏదో కోపంగా మాట్లాడినారు. కోపం కాదు రా. యా ఎగ్జैक्टली. या साक्षी जी, आप वर्कशॉप बोल रहे हैं ना, वो वर्कशॉप एक दिन में कितना घंटे हुआ? एक दिन इनके साथ किया था वर्कशॉप, बट व्हेन आई एम स्पीकिंग कि मैंने जो बच्चों के साथ टाइम स्पेंड किया था, दैट आई डिड फॉर अ वीक. मैं एवरी डे मॉर्निंग 7 o'clock आई वुड गो टू देयर स्कूल, जहाँ पे they are the students, but for me they are the teachers. తను యాక్చువల్గా అయితే సొంతంగా తీసుకునే ఇనిషియేటివ్ అది. తను ముంబైలో
ఎవరికి సంబంధం లేకుండా తన క్యారెక్టర్ని అర్థం చేసుకొని షీ వెంట్ అండ్ షీ లర్న్డ్ దట్ వితౌట్ ఎనీబడి ఈజ్ ఆస్కింగ్ ఆర్ Yeah, and the tutor जिनसे मैंने training लिया था, he is also the person who trained Ranbir Kapoor for Barfi. So I did my research, I gave out my time, and I wanted to make sure I'm giving my 100%. And जो एक साथ इनके साथ किया था, 200% दिया. I'm so happy you guys feel that way. And yeah, I wanted to make sure I'm prepared from my side. इसलिए मैंने personal workshop तो बहुत किया, इनके साथ एक दिन किया होगा. Yeah, and one suggestion, please don't use ChatGPT for Telugu translation. అన్న బూతులు వస్తుంది, అది చాలా సార్లు ట్రై చేసి. Who is telling I'm using ChatGPT? I've seen you use ChatGPT so many times. And it's a good thing, right? You're putting in effort to learn a language. You're putting in effort to interact with I cross-check with ChatGPT, but I know it's... Don't use human. లేదా ChatGPT Human is more dangerous. నేను జోక్ గా అన్నా కానీ తన తెలుగు ట్యూటర్ కూడా పెట్టుకుంది ముందు, దాని తర్వాత ChatGPT दारुण आपके आँख इतना डोमिनेंट है ना, पूरा लाइट्स पे आप डोमिनेट कर दे रहे हो पूरा. Thank You have you. very beautiful eyes. Thank you so much. Thank you. घर जाके नजर उतार. నీ ఒకరిదే ఉండి ఉంటుంది బ్రో, గట్టిగా పెట్టాను. ఇద్దరికి హాయ్ బ్రో, జెన్జీ క్వశ్చన్ అడుగుతా. మీ ఇద్దరు జెన్జీ కాబట్టి లిస్ట్ చెప్పండి, రిలేషన్షిప్ లిస్ట్. రిలేషన్షిప్ లిస్టా? అట్లాంటివి ఏం లేదు బ్రో. అంటే మీరు చేస్తారని అడగట్లేదు నేను. లిస్ట్ ఉంది కదా నా, బెంచింగ్ కానీ. నాకు యాక్చువల్గా ఐఎమ్ యాక్చువల్లీ నాట్ వెరీ అవేర్ ఆఫ్ ద టర్మ్స్. నాకు అవన్నీ నేను ఎట్లాంటి అంటే నాకు పదాలే అవుతాయి ఇవన్నీ. ఎందుకు మనకి పదాలు గిదాలు అవన్నీ లేకుండా బతుకుతామంట నేను. పదాలొద్దు, రిలేషన్షిప్ అయితే కావాలా? రిలేషన్షిప్ అనేది కూడా పదమే కదా బ్రో మళ్ళీ ఫైనల్ గా. యు నో ఎనీథింగ్ అబౌట్ Gen Z relationship? I am a Gen Z, but with heart I'm very old school actually. I want the... What? One second. कुछ content नहीं मिला ना. No, even I'm not aware of these, what you said, benching or situationship. What? Oh! One second. No, I'm not very aware of that. अब प्यार हो जाता है तो उसमें क्या ही कर सकते, इतना सब. నా ఒక చిన్న రిక్వెస్ట్, క్యాష్ ప్రోగ్రామ్ ఉంది కదా, చెప్పు బ్రో. మీ రికమెండేషన్స్ తో క్యాష్ ఇప్పిస్తారా మీ మమ్మీతో? డన్ బ్రో, డన్. ఆ ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ చేపిస్తా, నీకోసం నేను క్యాష్ ఇప్పిస్తాను అట్లా నుంచి. ఓకే అన్న, థ్యాంక్ యూ బ్రో. హలో అన్న, నా పేరు అబ్బాస్. కంగ్రాచులేషన్ ఫర్ వైల్డ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అన్న. మీకు ఒక క్వశ్చన్, ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ ఆఫ్ మోగ్లీ ఉంటే మీరు సపోర్ట్ చేయడానికి రెడీయా? హీరోయిన్ సెంట్రిక్ ఆఫ్ మోగ్లీ అంటే అది మోగ్లీ అనే టైటిల్ ఉండకూడదు అప్పుడు. నంబర్ 2, డెఫినెట్లీ ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టు గుడ్ స్క్రిప్ట్స్. అంటే మంచి స్క్రిప్ట్స్ చేయాలని నా కోరిక. అండ్ యాక్టర్గా నాకు నా స్వార్థం ఉంది. సో నాకు రైటర్గా నేను నా పొటెన్షియల్ని చూపించుకోగలిగిన సీన్స్ నాకు ఇచ్చేస్తే కంప్లీట్లీ ఫైన్ విత్ దట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్సెక్యూరిటీ లైక్ దట్. మోగ్లీ అనే సినిమా హీరోయిన్ సెంట్రిక్ ఉంటే మోగ్లీ అనే పేరే ఉండదు. సో దాన్ని అది వేరేలాగా మార్చేసేయాలి. అండ్ ట్రీట్మెంట్ అంతా కూడా వేరేలాగా ఉండాలి. డెఫినెట్గా నేను అన్నట్టు నాకు కావాల్సిన యాజ్ అన్ యాక్టర్ టు బీ ఏబుల్ టు షోకేస్ మై కేపబిలిటీ అలాంటి సీన్లు కొన్ని పడితే ఐ విల్ బి కంప్లీట్లీ ఫైన్ విత్ దట్. అన్న, ఇంకోటి మీ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ బ్రో. ఇంకొకటి హీరోయిన్ మీరు ఇట్లా హ్యాంగ్ అవుతున్న సీన్ ఉంటుంది కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఇంకొకటి హర్షది మీ బాండ్ బాగుంది. థ్యాంక్ యూ. ఆ వాచ్ నాకు బాగా నచ్చింది అన్న, అది కొంచెం ఎక్కడ దొరుకుతారో చెప్తారా? అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు, మా సీజీ వాళ్ళు బాగా చేశారు దాన్ని. అలాంటి వాచ్ ఉంటే మా ఫ్రెండ్కి కూడా ఒకటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, అది వెతుకుతాను నేను కూడా ఒకసారి. యాక్చువల్గా అయితే ఏదో బ్రాండ్ ఉండింది, బట్ అది మేము వేరే దాన్ని పెట్టుకున్న దాన్ని కొంచెం సీజీలో ఎన్హాన్స్ చేసుకున్నాం కానీ. బట్ అట్లాంటిది నాకు కూడా తెలియదు ఎక్కడ దొరుకుతుందో. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సినిమా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి ఒకటే క్వశ్చన్, మూవీ హిట్ అయింది కదా, ఫస్ట్ కాల్ వస్తుంది కదా, మేబీ ఫ్యామిలీ కాకుండా సెలబ్రిటీస్, మీ ఇద్దరికి ఎవరెవరు కాల్ చేశారు? గర్ల్ ఫ్రెండ్ అయినా చెప్పచ్చు, పర్లేదు. శ్రీ విష్ణు గారు పెట్టారు. శ్రీ విష్ణు గారు ప్రీమియర్ చూసిన వెంటనే ఆయన చాలా మంచి ట్వీట్ పెట్టారు. తర్వాత నాని గారు పెట్టారు, ఇంకా సిద్ధు గారు పెట్టారు, ఇంకా చాలా మంది పెట్టారు బ్రో. బట్ వీళ్ళు ప్రామినెంట్గా వీళ్ళు గుర్తుండిపోయారు. ఇఫ్ ఐ మిస్డ్ ఎనీబడి ఎల్స్ ఐఎమ్ రియలీ సారీ. దే వర్ రియలీ స్వీట్ అండ్ వాళ్ళకి జెన్యూన్గా అనిపించిన మాటలు వాళ్ళు పెట్టారు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్.
Madam, you are looking really gorgeous. Thank Off you. screen, on screen also. Thank you so much. Thank you. అమ్మాయిని అడుగు బ్రో, అమ్మాయిని క్వశ్చన్ అడుగు. మీ ఇద్దరికి ఒకటే క్వశ్చన్ అన్నావు. ఫైనల్ గా నేను ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత యూర్ గార్జియస్, థ్యాంక్ యూ సో మచ్. చాలు, నాకు అక్కర్లేదు, నువ్వు నీ క్యారెక్టర్ ప్లే చేయన్నట్టు. యాక్చువల్గా మాటలు రాలేదన్న మేడం చూస్తుంటే. तो जवाब दूँ कि नहीं? So I also don't exactly remember, but like he said, we received a lot of love and appreciation from the industry people. He mentioned the names, and I felt very grateful. In fact, not just after the film, before the film also, we had so much of great support from Nani Garu, Ram Charan Garu, then NTR Garu. So I was on proper cloud nine. Who gets all of this in her first film? And I remember calling my director because I was really overwhelmed. I was sort of crying. I don't know what to feel right now. It's a very new feeling that okay, my first film I get to see on the big screen. So yeah, this is what I remember from the post-release memory. చూడండి, నన్ను చూసి మాట్లాడుతున్నారు, మాటలు రావట్లే. ఎలా చేసావన్న సినిమా అంతా ఎలా చేశారన్నా? So he's like, when you're looking and talking at him, he couldn't get any words. Sorry. హాయ్ బ్రదర్, హాయ్ బ్రో. దిస్ ఈస్ సచిన్, మన మెదక్ మచ్చ పేజ్. ఈ మూవీలో మీ డైలాగ్స్ కన్నా ఎక్కువ మీ బాడీ లాంగ్వేజ్, మీ సైలెన్స్, అంతకు మించి జయలోకుష్ మూవీలో ఎన్టీఆర్ అన్న ఐస్ ఎంత మ్యాజిక్ చేసినావు, మీ ఐస్ అంతా మ్యాజిక్ చేసినాయి, అంతా మాట్లాడినాయి. థ్యాంక్ యూ. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంది? అంటే డైరెక్టర్ చాయిసా లేకుంటే ఎడిటింగ్ తర్వాత వచ్చిన ఏదైనా మ్యాజిక్? ఎడిటింగ్ తర్వాత మ్యాజిక్ అయితే జరగదు బ్రో. అది ఫస్ట్ నాకు తెలిసి అది ఆన్ సెట్ చేస్తేనే జరిగేది. ఎస్, అండ్ డెఫినెట్గా అది డైరెక్టర్ చాయిస్, బికాజ్ తను రాశాడు అలాంటి సీక్వెన్సెస్, అండ్ కెమెరామ్యాన్ నాకు కొన్ని క్లోజెస్ పెట్టాడు, అండ్ నేను నా వంతు నా ప్రయత్నం చేశాను. సో ఐఎమ్ గ్లాడ్ అది మీకు ట్రాన్స్లేట్ అయింది, అది మీకు మీ వరకు అది రిజిస్టర్ అయింది అన్న దానికి ఐ థింక్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. And yeah, I think those are, as actors kada, it's all about choices we make in the head. And కొన్ని చాయిసెస్ సీన్ చేసేటప్పుడు క్యారెక్టర్కి కొన్ని చాయిసెస్ తీసుకుంటాం, అది మీ వరకు ట్రాన్స్లేట్ అయిందంటే ఇట్ ఈస్ రియలీ సక్సెస్ఫుల్ మూమెంట్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ ఇట్. వద్దన్నా కనిపిస్తా, చెవులు మూసుకున్నా వినిపిస్తా. ఈ డైలాగ్ ఫుల్ఫిల్ అయింది అనుకుంటారా ఇప్పుడు ఈ మూవీ తోటి? ఇంకా కాలేదు బ్రో, అవుతుంది ఇంకా చాలా అయ్యింది అనుకుంటున్నా, నేనైతే అయ్యింది అనుకుంటున్నా బ్రో. ఇంకా ఉంది. సుమ గారి కొడుకు కాదు, రోషన్ గారి అమ్మ సుమ అని చెప్పేసి ఇట్లా అనిపిస్తుంది నాకైతే, చూసినా కాబట్టి మూవీ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, నా పేరు శివకుమార్. హలో. మూవీ రిలీజ్ అయ్యాక ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మీకు వచ్చిన ఒక మంచి ఫీడ్బ్యాక్ ఏంటి మీ మైండ్లో ఉన్నది? నంబర్ 1 ఏంటంటే బ్రో, కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి సినిమాలో. నేను స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం భయపడుతూ ఉన్నాను దాని గురించి, ఎందుకంటే ఇప్పుడు నా సెకండ్ సినిమా, నా ఫస్ట్ సినిమాలో అంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఏం లేవు. సో జనాలు దాన్ని ఎలా తీసుకుంటారు, ఓడి అబ్బాయిడికి ఎందుకురా ఇంత అన్నట్టు ఎవరైనా అంటారా అని ఒక చిన్న భయం ఉండింది. బట్ ఫార్చునేట్లీ ఎవరు దాన్ని అలా తీసుకోకుండా బిలీవబుల్గానే మేము క్రియేట్ చేసామని నమ్ముతున్నాను. సో ఐ థింక్ చాలామందికి అనిపించింది ఏంటంటే ఒక కొత్త హీరో ఒక యాక్షన్ స్పేస్లో వచ్చాడు అని 2-3 థింగ్స్ నేను చదివాను, చూశాను. సో దట్ వాజ్ రియలీ గుడ్ థింగ్, నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. హాయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. మూవీ అయితే చాలా బాగుంది, మంచిగా మీరు త్రిబుల్ ఏ సినిమాస్లో కూడా మనం కలిసాం బ్రో అక్కడ ప్రీమియర్స్లో. అప్పుడు కూడా మాట్లాడాము, మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు. మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, మంచిగా ఇంత సక్సెస్ అయింది మూవీ అని. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడినట్లే మీరు మూవీకి ముందు కొన్ని మీటింగ్స్లో మీరు అండ్ మీ ఫ్యామిలీ ఉన్నప్పుడు, అమ్మగారు వాళ్ళు ఉన్నప్పుడు మీరు అన్నారు కదా, వద్దన్నా వినిపిస్తా, చెవులు మూసుకున్నా వినిపిస్తా అందరికీ అని అన్నప్పుడు మీ మమ్మీ అండ్ మీ ఫాదర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అలానే మూవీ అయిపోయాక కూడా మూవీ థియేటర్స్లో కూడా సుమ గారు అండ్ మీ ఫాదర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, దాని ఎక్స్ప్రెషన్ కూడా దాని బ్యాక్ సైడ్ అది మీరు చాలా బాగుంది అని మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మూవీ రిలీజ్కి ముందు ఈ మూవీ ఎలా అవుతుంది, మూవీ అయితే అందరికీ ఏ హీరో అయినా మూవీ రిలీజ్ అయ్యేంత వరకు చాలా భయం ఉండిద్ది వాళ్ళకి. అది ఎలాంటి మూవీ అయినా, ఏ హీరోకైనా ఏ హీరోయిన్కైనా ఆ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఆ మూవీకి సంబంధించిన వాళ్ళందరూ చాలా భయపడుతూ ఉంటారు, ఇది సక్సెస్ అయిద్దా లేదా. అలాంటి ఫియర్ ఎలా తీసుకోగలిగారు, దాని గురించి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు రిలీజ్ కన్నా ముందు అంటే మనం ఒక పిల్లోడిని పెంచి పోషించి ఇప్పుడు ఫైనల్గా వాడు
వెళ్తున్నాడు కాలేజ్కి, డిగ్రీకి వెళ్తున్నాడు అనగా ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. అలాగే మేము ఈ సినిమాని పిల్లోడిలాగే భావించి వి ట్రావెల్డ్ విత్ హిమ్ అండ్ ఫైనల్గా వాడిని జనాల్లోకి వదిలేసి ఇంకా వాడి సంగతి వాడే చూసుకుంటాడు అన్న పాయింట్లో దెర్ వాజ్ అ లాడ్ ఆఫ్ టెన్షన్, దెర్ వాజ్ లాడ్ ఆఫ్ నర్వస్నెస్. మేబీ అది బయట కూడా చాలా క్లియర్ కనిపించి ఉండొచ్చేమో కొన్ని చోట్ల. బట్ యా, రిలీజ్ ప్రీమియర్ పడంగానే ఇట్ వాజ్ లైక్ ఓకే అయిపోయింది, ఇంకా మన చేతుల్లో ఏం లేదు, మన చేతుల్లో మనం చేయగలిగింది అంతా అయిపోయింది. సో ఇట్ వాజ్ వెరీ రిలీవింగ్ అండ్ అలా ఒక కొంచెం ఇలా ఊపిరి తీసుకోవడానికి స్పేస్ వచ్చింది. ఇంకా ముందు వరకు ఇలా బిగుసుకొని కూర్చున్నాను, కొంచెం ఓకే రిలాక్స్ అన్నట్టు అనిపించింది. అలా ఎన్ని డేస్ అబ్బాయితో ఉన్నారు బ్రో? చాలా రోజులే ఉన్నా బ్రో, చాలా రోజులే ఉన్నా. అది ఒకటే కదా, ఇంకా చాలానే నడుస్తున్నాయి. సో ఐ వాజ్ వెరీ ఇలా కొంచెం షేకీ స్పేస్లోనే ఉన్నాను. సో ఫైనలీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంక ఏది మన చేతిలో ఉండదని క్లారిటీ బ్రెయిన్కి సింక్ అయింది. నా లైక్ ఓకే నౌ లెట్ ద సినిమా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నట్టు ఉండింది. అదే ఆ టైంలో మిమ్మల్ని బాగా స్ట్రెంత్ చేసిన వాళ్ళు మీ సైడ్ ఉండి, మీ పక్కన ఉండి ఎవరో చెప్తారా? డెఫినెట్గా అమ్మ బ్రో, అమ్మ, నాన్న, మా చెల్లి. నా మాటలు వినేది ఇంకా చిన్నపిల్ల, బట్ సర్ప్రైజింగ్లీ దాని ఏజ్కి అది చాలా మెచ్యూర్గా మాట్లాడింది, నా కోసం నించుంది. సో మీ ఫ్యామిలీ అంతా టాలెంటెడ్ పర్సన్సే ఉన్నారు ఇంట్లో అంతా. అండ్ మీ అమ్మగారు చిన్నప్పటి నుంచి ఆమె ప్రోగ్రామ్స్ ఈటీవీలో చూస్తూ ఉంటే ఆ ప్రోగ్రామ్ ఆ టైంకి పర్టికులర్గా అప్పుడు 1 o'clock వచ్చేది ఈటీవీలో. ఆ షో కోసం చాలా బాగా ఈగర్లీగా వెయిట్ చేసేది అనమాట. టీవీలో ఎప్పుడు చూస్తాము అంటే అంత బాగుండేవి మూవీ కంటే. దానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన రోజుల నుంచి ఆమెను చూస్తామున్నాము. అయితే వాళ్ళ దగ్గర మీరేం నేర్చుకున్నారు? మీ అమ్మగారి దగ్గర ఆమె చాలా టాలెంటెడ్. ఎలాంటి ఈవెంట్ అయినా, ఎంత పెద్ద మూవీ ఈవెంట్ అయినా తనొక్కళ్ళే హ్యాండిల్ చేసేస్తారు, అంత బాగా అల్టిమేట్ యాంకరింగ్ చేస్తారు. తన దగ్గర మీరు బాగా నేర్చుకున్నది, మీకు బాగా హెల్ప్ అయింది ఏంటో చెప్పండి బ్రో. చాలా నేర్చుకున్నా బ్రో, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఒకటేంటంటే ఇంగ్లీష్లో పదాలు వచ్చి కదా అని చాలామంది ఊరికే దాన్ని అటు ఇటు వాడుతూ ఉంటారు. వీటన్నిటినీ లైట్ తీసుకొని తన వర్క్ని, తన హార్డ్ వర్క్ని నమ్మి అండ్ తన టాలెంట్ని నమ్మి తను చాలా ఫోకస్డ్గా తన జాబ్ ఏంటి, వెన్ షీఈస్ గెటింగ్ ఆన్ స్టేజ్ తన జాబ్ ఏంటి, టు హోల్డ్ ద క్రౌడ్, టు ఎంగేజ్ ద క్రౌడ్, నాట్ లెట్ దెమ్ డౌన్ ఎట్ ఎనీ మూమెంట్. సో వీటిని అన్నిటిని మైండ్లో పెట్టుకొని మిగతాది అంతా చాటర్ని అంతా కట్ చేసి షీ ఈజ్ వెరీ ఫోకస్డ్ అండ్ తనకి సక్సెస్ కూడా అలానే వచ్చింది దాని పరంగా. ఇప్పుడు మొన్న గ్లోబ్ ట్రాటెడ్ ఈవెంట్ చూసుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ అ వెల్ డిజర్వ్డ్ సక్సెస్ ఫర్ హర్ అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాకు మా అమ్మతో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు ఈ మ్యాటర్. ఎందుకంటే కొడుకుగా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, అరే వీళ్ళిద్దరికి దే డిజర్వ్ సో మచ్ మోర్, ఇంకా అంటే లైక్ ఉండొచ్చేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. And that was step 1 and I was extremely proud to be her son and happy to be there. Yeah. Nice bro. Hi na. Hi bro. First of all, congratulations for both of you, Wild Blockbuster ki. Thank you. ఒకవేళ రోషన్ గారు ఇద్దరికి కూడా క్వశ్చన్స్ అనమాట. ఇఫ్ నాట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఏమయ్యే వాళ్ళు, ఎందుకు? నేను నాకు తెలిసి ఇఫ్ నాట్ యాక్టర్ అంటే నాకు థాటే రాలేదు ఇప్పటి వరకు. 2-3 సార్లు ఇద్దరు అడిగారు, బట్ అప్పుడు కూడా నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ బియాండ్ యాక్టింగ్. ఎస్, డెఫినెట్గా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇంకోటి క్రియేట్ చేసుకోలేదు, దాని ప్రయత్నంలో ఉన్నాను నేను ఇంకా. బట్ యా, ఇది జాబ్గా కాకుండా దాన్ని జస్ట్ ఒక పార్ట్ టైం ఈ మనీని ఎలాగా ఇప్పుడు మనం, ఎందుకంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ ఎసెన్షియల్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఫిగరింగ్ అవుట్ వేస్. బట్ యాక్టింగ్ తప్పితే ఇంక ఏ థాట్ లేదు, ఏ రోజు ఇంకొక ఆలోచన అనేది లేనే లేదు. అదైతే క్లారిటీగానే ఉన్నా బ్రో. నా కోసం ఆల్సో ఐ డోంట్ థింక్ సో. ఐ హ్యావ్ Continue. No, I don't really think. I have never thought of anything beyond acting. But now that you're asking this, I think anything which would be in the field of art only. Because I remember since my childhood only, it used to be a case at home that everybody after school would go for school tuitions, maths tuition and this tuition. I would go for like singing classes or dance classes and guitar classes, all of that. So I always wanted to be in the world of art and cinema. So I love acting. I want to do this forever. But now you're asking, so anything which is related to art. ఓకే, అంటే ఆన్సర్స్ బట్టి అయితే మాత్రం ఇద్దరు క్వైట్ 9 to 5 ఆపోజిట్ లాగా ఆన్సర్ చేశారు. అంటే రెగ్యులర్గా ఆర్ కాన్స్టెంట్ జాబ్స్కి కానీ అట్లా. ఓకే, దట్ వాజ్ నైస్. బేసిక్గా ఇప్పుడు ఒకవేళ న్యూ ఏజ్ యాక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఇండస్ట్రీకి వస్తున్న వాళ్ళకి
సో మీ వైపు నుంచి మీరు ఎలాంటి వర్డ్స్ చెప్పాలనుకుంటున్నారు మీ ఎక్స్పీరియన్స్తో? సో ఫస్ట్ రోషన్ గారు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మేడం. ఏం లేదు బ్రో, అంటే లైక్ ఐ థింక్ బియాండ్ ఎవ్రీథింగ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ ద క్రాఫ్ట్ యువర్ బ్రింగింగ్. మీరు ఏదైతే యాజ్ అన్ యాక్టర్ కానీ, యాజ్ అ ఫిల్మ్ మేకర్ కానీ, ఆర్ ఎనీథింగ్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ ఎక్సెప్ట్ యువర్ క్రాఫ్ట్ అండ్ యువర్ టాలెంట్. అండ్ దాన్ని బయటకు ఎలా తీసుకొస్తావు అనే దాంట్లో దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ జర్నీస్, డిఫరెంట్ పాత్స్, బట్ ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ జర్నీ ఈజ్ గోయింగ్ టు బీ బ్యూటిఫుల్. ఎంజాయ్ ద జర్నీ. అదే నాకు చాలామంది చెప్తున్నారు, నేను ఎందుకంటే చాలా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయాను ఈ ప్రాసెస్లో. నాని అన్న చెప్పారు, చాలామంది చెప్పారు, ద జర్నీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ద జర్నీ ఈజ్ వాట్ వీఆర్ హియర్ ఫర్. ఐ థింక్ సో ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు ఎంజాయ్ ద జర్నీ కంప్లీట్లీ. ఎస్, నేను జర్నీ పైనే ఫోకస్ ఉంది, బట్ కొన్నిసార్లు డివేట్ అవుతుంటాను, ఈ లర్నింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి. బట్ యా, ప్రైమరీగా ఏంటంటే ఎంజాయ్ ద జర్నీ, ట్రస్ట్ యువర్ క్రాఫ్ట్, ట్రస్ట్ యువర్ ఇది, అండ్ ఆల్వేస్ కీప్ లర్నింగ్. నేనేం నమ్ముతానంటే మనం చనిపోయేంత వరకు వీ నీడ్ టు కీప్ లర్నింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. ఏదో ఒకటి, అది ఏదైనా వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీద మాట్లాడుతున్నాను, మీ బిహేవియర్లోంచి నేను ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సో దాట్ వే ప్రతిరోజు ప్రతి సెకండ్ యూ నీడ్ టు కీప్ డ్రాయింగ్ ఇన్స్పిరేషన్ ఆర్ లర్నింగ్. ఏ రోజైతే అది ఆగిపోయిందో, నాకే అంతా తెలుసు, నాకేముంది, నాకు అంతా తెలుసు అన్న ఫీలింగ్లోకి ఎవడైనా వెళ్ళిపోయాడు అనుకుంటే చచ్చిపోవడం వేస్ట్, దాని బెటర్ దానికన్నా. సో దట్ వే ఐ థింక్ లర్నింగ్ ఇస్ హ్యాస్ టు బీ కాన్స్టెంట్, అండ్ అది ఆగిపోయిన రోజు చచ్చిపోవడం బెటర్. సో వాట్ వుడ్ బి యువర్ అడ్వైస్ టు ద న్యూ ఏజ్ యాక్టర్స్ ఆర్ యాక్ట్రెస్? I understood right only. Yeah. I'm also very new only in this industry to answer that. But I think, like he said, constant learning, believing in yourself, and to never stop believing in your dreams also, because it's a very good mixture of a practical and an emotional side in this industry especially. So because we were also, during the release week, I was almost shattered with whatever was happening. I was experiencing everything for the first time. But I think not stopping to believe in your dreams and in yourself, and you'll be confident about yourself if you're confident about your art. And that will be if you work hard, if you will polish yourself, polish your art, you'll automatically be confident about whatever you're doing. So I think just to be a good human being, good artist, that will sustain forever. It's not just the outer things or the glamour or anything, but it's all internal that you practice on, which will take you for a longer run. యా, ఐ థింక్ తను చెప్పిన దాంట్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను మిస్ అయింది ఏంటంటే, టు కీప్ కాన్స్టెంట్లీ లర్నింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టు నో వై వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. ఫైనల్గా ఒక ఎండ్ గోల్ అనేది ఏదైతే ఉందో, ఆ డ్రీమ్స్ వాట్ షీఈస్ అడ్రెసింగ్ టు, ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ క్లియర్ అబౌట్ దట్. అది యూ కెన్ హ్యాపీలీ బీ వెరీ అంబిషియస్. అది చిన్న చూపాలు అంటే ఎవరైనా కూడా చిన్నగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరైనా హ్యాపీగా పెద్దగా ఆలోచించుకోవచ్చు. అండ్ ఐ థింక్ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ డ్రీమ్స్, డ్రీమ్ బిగ్ అండ్ ఎయిమ్ ఫర్ దెమ్. దాని గురించి వర్క్ ఫర్ ఇట్, అంతే. And with that, I also feel discipline is also very important, because motivation is something कि आज है कल थोड़ा कम है. Someday you're watching a reel and okay, you're motivated or something. But discipline is something that will keep you keep your focus very well. మూవీస్లో ఉన్న డైలాగ్ ఇంటెన్సిటీ వల్ల ఏమో తెలియదు కానీ మీరు మాట్లాడిన 90% మాటలు డైలాగ్స్లోనే అనిపిస్తున్నాయి అన్న. థ్యాంక్ యూ బ్రో. అండ్ కొన్ని థాట్ ప్రాసెస్ కూడా కొంచెం సింక్ అవుతున్నాయి, కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. థ్యాంక్ యూ బ్రో. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ వైల్డ్ బ్లాక్. థ్యాంక్ యూ. మీ ఫస్ట్ ఇన్కమ్ జనరేట్ అయింది కదా, మూవీస్కి వచ్చాకే జనరేట్ అయిందా అది? యా, మూవీస్కి వచ్చాకే జనరేట్ అయింది. నేను ఐ థింక్ నా ఫస్ట్ ఇన్కమ్ చిన్నప్పుడు ఒక సినిమా చేశాను, అది ఏంటి అవన్నీ ఇప్పుడు నేను తవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తవ్వి నన్ను ఏమన్నా వేసుకుంటారని ఒక భయం ఉంది. సో అప్పుడు నాకు ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే క్రికెట్ బ్యాట్ కొని ఇచ్చారు. దాని తర్వాత మధ్యలో ఇంకొక కళాఖండం కూడా చేసాను, లక్కీ కదా అంత పెద్ద పాపులర్ అవ్వలేదు. సో అక్కడ కూడా వచ్చింది కొంచెం అమౌంట్. అండ్ ఫైనల్గా ఫస్ట్ మీరు మూవీ చేశారు కదా బబుల్ గమ్, తర్వాత మధ్యలో ఎందుకు వెబ్ సిరీస్, ఆ ప్లాట్ ఎందుకు ఎంచుకున్నారు? ఓహో, మీరు అవన్నీ కూడా చూసుకొని వచ్చారు. ఏదో ఎక్స్పీరియన్స్ కోసం చేసామండి. మీరు ఇంత రీసెర్చ్ ఎందుకు చేశారు? మీ క్రష్ నేమ్ ఏమైనా చెప్పగలరా? క్రష్ అంటే ఫస్ట్ క్రష్ అంటే సినిమా అండి, సినిమా. ఫస్ట్ క్రష్ అమ్మ. నేను చూసిన వెంటనే అంటే లైక్ ఇలాగా వావ్ ఇంత అందంగా ఎవరున్నారనిపించింది ఇలా పుట్టిన వెంటనే. దాని తర్వాత సెకండ్ క్రష్ సినిమా, ఇంకా దీనికి మించి ఎవరు లేరు. ఫస్ట్ సినిమా అని చెప్పిన రోషన్ గారు, సుమ గారు గుర్తుంచుకోండి. మీరు ఎవరికైనా మాట్లాడుతూ లేదా గర్ల్ ఫ్రెండ్ కానీ ఏదైనా
చాట్ చేస్తూ కానీ మాట్లాడుతూ ఎప్పుడైనా మీ మదర్కి దొరికేశారా? అంత ఆపర్చునిటీ నా జీవితంలో లేదండి. సో గర్ల్ ఫ్రెండ్ అలాంటివన్నీ కూడా అవ్వలేదు. యా, సో అన్ఫార్చునేట్. అంటే చిన్నప్పుడు స్కూల్లో ఏవో జరిగానండి. బట్ అంటే బేసిక్గా నేను ఇన్స్టాలో ఫాలో అవుతున్నాను బబుల్ నుంచి. సో గత 1 వీక్గా ఇన్స్టా ఓపెన్ చేసిన ప్రతిసారి నువ్వు వస్తున్నావు. ఏంటా అని చూస్తే ఏపీ టూర్. ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక థింగ్ అయితే దాన్ని బయట మార్కెట్ చేయడం, లైక్ సినిమా రిలీజ్ అయ్యి ఇంకా జనాల్లోకి వెళ్ళడం, అది ఇంకో థింగ్. అంటే ఇప్పుడున్న కొత్త హీరోస్ చాలా మంది లైక్ సినిమా తీస్తామా వచ్చిందా అయిపోయింది అన్నాడు. నువ్వు నీ భుజాల మీద వేసుకొని నువ్వు హర్ష అన్న హీరోయిన్ గారు లైక్ ఊరూరికి వెళ్ళి మీరు అన్ని సినిమా నేను ప్రతిదీ విన్నాను, చూశాను. థియేటర్కి వచ్చినందుకు థ్యాంక్ యూ, ఇంత నన్ను నమ్మి దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పడం ఇట్స్ లైక్ వేరే థింగ్ అన్నది. ఎందుకంటే ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బ్రో. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ హోల్ ప్రాసెస్లో సినిమా అనేది జస్ట్ 0.0001% ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అందరికీ. వాళ్ళు థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని కూర్చోవడం అనేది నాకు చాలా చాలా ఆనందకరమైన విషయం. అండ్ దేర్ కమింగ్ దేర్ అంటే ఇట్ ఇస్ రియలీ ఐ హావ్ టు బీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ జెన్యూన్లీ. అదే లైక్ సారీ లేదన్న, అంటే ఈ రోజుల్లో హీరోస్ లైక్ బేసిక్గా మనం చెప్పలేను. చాలా మంది హీరోలు ఎవరు సినిమా తీసాం కదా అయిపోయింది అనుకోండి. బట్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా నువ్వు ఊరూరికి వెళ్ళి ఇలాంటి చేయడం ఇది వేరే థింగ్. అదే ఐ జస్ట్ వాంట్ లైక్ యాక్టింగే కాకుండా ఇలాంటి బయట మార్కెటింగ్ అనుకుంటూ నువ్వు వెనకాల వేసుకొని చేయడం ఇట్స్ లైక్ వెరీ గ్రేట్ఫుల్ థింగ్ అని చెప్తాను. లవ్ యూ అన్న. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ. సాక్షి గారికి ఫస్ట్ వచ్చి చూసినప్పుడు క్యారెక్టర్లోనే తను ఉండిపోయారు. అంటే అనుకున్నాను, నేనేమనుకున్నా ఇప్పుడేమైతే చాలా బాగా మాట్లాడుతున్నారు, క్వశ్చన్స్ అడగకపోయినా తనే ఏంటి క్వశ్చన్ అని మిమ్మల్ని అడిగి తెలుసుకుని ఆన్సర్ ఇస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పుడు అట్లా కూర్చొని ఉంటే తిను నిజంగా డెఫ్ అండ్ మ్యూటే అలాంటి క్యారెక్టర్నే తీసుకొని పాపం నిజంగా అలా ఉన్నామని తీసుకొని మూవీలో పెట్టుకొని యాక్ట్ చేయించారు. ఎంత కష్టపడ్డారు వీళ్ళు, ఆమెకి వినపడదేమో మాట్లాడదేమో అని అనుకుంటూ ఉండిపోయా. I'll take that as a compliment. Need to get out of my character now. కానీ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. మూవీలో చాలా ఎక్సలెంట్గా చేశారండి నిజంగా. అండ్ ఎంటైర్ టీమ్ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. మూవీ మంచిగా హిట్ అయింది. అండ్ మీరు నిజంగానే మంచి ప్లేస్కి వెళ్తారు బ్రో. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ ఫర్ వైల్డ్ బ్లాక్ బస్టర్ మోగ్లీ. థ్యాంక్ యూ బ్రో. Thank you. Hi Shakshiji. Hello. Do you watch Telugu memes? Because there are some scenes related to memes in the movie. Actually, do you know those memes? I know not all of them, but few of them I am aware of, and I'm also a fan of few memes. It's better I don't mention. ఏం చేస్తుంది ఏంటో అమ్మాయి. బ్రో రోషన్ బ్రో ఇందాక అడుగుదాం అనుకున్నాను వన్ లాస్ట్ క్వశ్చన్. సో సేమ్ ఇందాక క్వశ్చన్ గేమ్ షోలో అడుగుతా కదా, సో మక్క సేమ్ ఇంకో క్వశ్చన్ ఉంది. ఇద్దరు యాక్టర్స్ లో చూస్ చేసుకోవాలంటే ఎవరిని చూస్ చేసుకుంటాం? మానస సాక్షి. అలా కాదు బ్రో, అట్లా 2 కళ్ళలో మనకి ఏ కన్ను ఇష్టం అంటే PhD in Pulva. Even I want to know the answer for this. I don't know. Nation wants to know. నేషన్ వాంట్స్ టు నో అంటే నేను ఇద్దరిని చూస్ చేసుకునే కెపాసిటీలో లేను బ్రో. ఐ థింక్ ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ టు మూవీస్ అండ్ యా నా స్క్రిప్ట్స్ పైన నేను ఐ వాంట్ చూస్ స్క్రిప్ట్స్ నాట్ హీరోయిన్స్. రియలీ ఫన్ టు బీ హియర్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్. అండ్ మీ అందరూ కూడా తర్వాత కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ మేకింగ్ అస్ కంఫర్టబుల్ అండ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటరాక్షన్ తర్వాత చాలా సంతోషంగా ఉంది. Every interview I'm really nervous, but here naturally all my nervousness went down. It's all thanks to you, and thank you for being here.